ప్రభునామనకు ఘనత కలుగునుగాక. విలాపవాక్యము 3వ అధ్యాయము 24వ వాక్యం మనం చదువుకుంటున్నాం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మకి ఉంచి ఉన్నాను. తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఇర్మియా భక్తుని ద్వారా రాయబడినటువంటి విలాపవాక్యము. ఇశ్రాయేల్ ప్రజలు ఆ బబులోనీల చెరలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పొందబోయే శ్రమలను గురించి, దేవుని యొక్క కృపను గురించి ఆయన విడమర్చి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రవక్త తన ప్రజలు పొందే ప్రతి బాధను తన బాధగా ఎంచుకున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, ప్రవక్త ఏమంటున్నాడు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను అని అంటున్నాడు. మనకు శరీరంలో కొన్ని భాగాలు ఉన్నాయి, అంతమందని మనం అనుకుంటాం, అంతవరకే. కానీ దేవుడు నా శరీరంలో ఒక భాగం అని అనుకునేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటున్నాడు. కానీ ప్రవక్త అంటున్నాడు, దేవుడే నాకు ఒక భాగం అని చెప్పుకుంటున్నట్టుగా చూస్తున్నాం. దావీదు భక్తుడు కూడా ఒక మాట చెప్తున్నాడు, కీర్తనలు 119:57 ఏం చెప్తున్నాడంటే, యెహోవా నువ్వే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకున్నానని నిశ్చయించుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడు, వాక్యము నాకు ఒక భాగము, దాన్ని అనుసరించి నేను జీవిస్తాను. వాక్యమే దేవుడై ఉండేని మనకు తెలుసు, అది ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తానని నిశ్చయించుకొని ఉన్నాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనుషులు ఈ లోకంలో మనకు దేవుడు అనుగ్రహించే వాటిని భాగాలుగా ఎంచుకొని జీవిస్తున్నట్టు చూస్తున్నాం. కొంతమంది ధనాన్ని, కొంతమంది తమ పదవుల్ని, కొంతమంది వాళ్ళకి ఇచ్చిన పిల్లల్ని లేకపోతే కుటుంబాన్ని వారి భాగం అనుకొని ప్రాణమంతా వారి మీద పెట్టుకొని జీవిస్తూ ఉంటాడు. అటు వారిని గురించి యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 21 వాక్యాలు చెప్తున్నాడు. భూమి మీద మీరు ధనం కూర్చుకొనవద్దు, ఇచ్చట చిమ్మటి తుప్పు తినివేయును, దొంగలు కన్నెం వేసి దొంగలిదురు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటేను కుట్టదు, దొంగలు కన్నెం వేయదు, దొంగలించరు అని చెప్తున్నాడు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, మరి ధనాన్ని ప్రేమించేవారు నిజంగా ఎంతోమంది ఉన్నారు. ఆ ధనమే నా సమస్తమని అనుకొని దాన్ని కూడబెట్టుకొని దాన్ని చూసుకుండా దాన్ని తలంచకుండా, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, వీరువా తీసి డబ్బులు కట్ట తీసుకొని లెక్క పెట్టేవాడంట, మళ్ళీ పెట్టుకునేవాడంట. అంటే ఆయన భాగం అనమాట. ఆయనకి ఒకసారి అయినా రోజుకి వాటిని చూసి టెస్ట్ చేయకపోతే నిద్ర పట్టదు. కాబట్టి ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. సంసోన్ అయితే దేవుని యొక్క ఆత్మచేత నడిపించేవాడు, వాగ్దత్త పుత్రుడు, దేవుడు మనోహ దెంబదలకు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించడానికి ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి కుమారుడు సంసోను. కానీ సంసోను దేవుని ఆత్మచేత నడిపించబడినప్పటికీ పాపాన్ని కూడా ఒక భాగంగా ఎంచుకున్నాడు. చూడండి, అతను ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు దేవుని శక్తి ద్వారా చేస్తున్నాడు. కానీ అతను అడుగడుగున పోయి ఆ పాపంలో పడిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 1వ వాక్యములో సంసోను వేశ్యోక్తిని చూచెను అని మనం చూస్తున్నాం. అంటే వ్యభిచారానికి దిగిపోయాడు. తర్వాత ఇంకా అదే అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 16:4 శోరేకులోకి వెళ్ళి దెలీలాను చూచాను, ఇక ఆమెతో స్నేహం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తను ఈలోపు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు ఆయన చేత చేయిస్తున్నప్పటికీ ఆయన ఈ పాపం మాత్రం విడిచిపెట్టలేదు. స్నేహాన్ని బట్టి ఆయన ఏం చేశాడు, శోరేకులోయలో ఉన్నటువంటి దెలీలా ఆయన శరీరంలో ఉన్నటువంటి దేవుని శక్తి యొక్క రహస్యము ఫిలిస్తీన్ల సర్దారుల చేత ఒత్తిడికి గురి అయి తెలుసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమె చక్కగా ఆయన్ని తన తొడ మీద నిద్రపుచ్చి మరి ఏం చేస్తుందంటే, ఆ సర్దారులను పిలిపించి, రండి, సంసోన్ యొక్క బలం ఆయన తలలో జడల ఉంది, అది మీరు గుండు చేయించండి, గొరిగించండి అని చెప్పి ఆయన తల వెంట్రుకలు గొరిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎప్పటిలాగా సంసోను, ఇదిగో ఫిలిస్తీన్లు నిన్ను పట్టుకోవటానికి వచ్చారన్నప్పుడు సంసోనుకి తెలియలేదు, తన తల వెంట్రుకలు తీసివేసిన సంగతి తెలియదు. ఎప్పటిలాగా లేచి విరజమ్ముకొని వాళ్ళని తరుముదాం అనుకుంటే అతని శరీరంలో బలం లేకుండా పోయింది. చూడండి, దేవుడు అతను పుట్టక మునిపే చెప్పాడు, నాజీరు చేయబడినవాడు అతని తల మీదకి మంగళకత్తి రాకూడదు అని దేవుని బలం ఇచ్చినటువంటి దేవుడు. కానీ ఇతను ఏం చేశాడు, వేశ్యలను ప్రేమించి, వ్యభిచారాన్ని ప్రేమించి తన శక్తిని పోగొట్టుకున్నాడు. ఆమె ద్వారానే అక్కడి నుంచి అతని మరణానికి కూడా పాత్రుడయ్యాడు. వారు అతన్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేయించి, చెరసాల్లో కన్ను 2 ఊడదీయించి చెరసాల్లో తిరగలి విసిరేవాడుగా అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుంచి అతడు చివరిగా తన వెంట్రుకలు మొలిచిన తర్వాత దేవుణ్ణి ఒకసారి అడిగాడు, అయ్యా, ఈ ఒక్కసారి నన్ను క్షమించి కరుణించి నాకు బలం ఇవ్వు, నేనును ఫిలిస్తీన్లతో కూడా వారిని చంపేస్తాను అని చెప్పి
ఆ యొక్క గుడి యొక్క 2 స్తంభాలు 2 చేతులతో పట్టుకొని బలముగా వంగినప్పుడు ఆ గుడి కూలిపోయింది. సంసోను తనతో కూడా ఆ గుడిలో ఉన్నటువంటి 3,000 మంది ఒకేసారి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బలం. యెహోవా నా భాగమని అనుకొని ఆ బలాన్ని ప్రేమించి పాపాన్ని విడిచిపెట్టి జీవించుంటే ఎంత గొప్ప కార్యం చేసేవాడో. న్యాయాధిపతిగా నియమించాడు ఇశ్రాయేలీయులకి, కానీ తన మధ్యలోనే తన యొక్క ఆధిపత్యాన్ని పోగొట్టుకొని పాపాన్ని ప్రేమించి దేవునికి దూరస్తులైనట్టుగా మనం చూస్తున్నాం. మరి మనలో ఎంతమంది లేరు ఇలాంటి వారు? ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆధిక్యత ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, బహుమానాలు ఇస్తున్నాడు. ఎన్ని ఇచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టి వాటిని ప్రేమించి దేవునికి దూరస్తులు అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మనలో ఎవరైనా ఉన్నామేమో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మనకి దేవుడు ఏమేమి ఇచ్చినా, ఈ లోకంలో మనం ఏమేమి కలిగి ఉన్నది దేవుడు ఇచ్చినవే, అంతేగాని మనం పుట్టుకతో తీసుకొచ్చినవి కాదు, పోయేటప్పుడు తీసుకుపోయేది కాదు. అయితే దేవుడు మనల్ని జన్మింపజేశాడు. ఆ దేవుడు మనతో ఉంటే మరణించిన తర్వాత కూడా ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. అలాంటి ధన్యత కలిగినటువంటి జీవితం నీ జీవితంలో ఏమి భాగంగా ఉంది, దేవుడు ఒక భాగంగా ఉన్నాడా లేదా అనేది మనం పరీక్ష చేసుకునే దానికి దేవుడు ఇచ్చిన సమయం ఇది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వే మా భాగంగా ఈ లోకంలో మేము జీవించడానికి మాకు నేర్పించండి. లోకంలో ఏది మేము ప్రేమించగా వాటికి ప్రాధాన్యత ఇవ్వక కేవలం నీకు మాత్రమే, నీ వాక్యానికి నీకు ప్రాధాన్యత ఇచ్చి నీ ఆత్మచేత నడిపించబడేవారుగా మేము ఉండినట్లుగా మాకందరికీ సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.